మేము చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. మీరు వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నాం. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష మేమే నిర్వహించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. 3 నెలలు పరిపాలన చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాం. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదు. వాళ్ళ హయాలో గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించారు. పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మత ఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నాం. వెనుక ఎవరి హస్తమున్నా ఉక్కుపాదంతో అణచివేస్తాం. మేము చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. మీరు వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నాం. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష మేమే నిర్వహించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. 3 నెలలు పరిపాలన చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాం. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదు. వాళ్ళ హయాలో గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించారు. పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మత ఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నాం. వెనుక ఎవరి హస్తమున్నా ఉక్కుపాదంతో అణచివేస్తాం. మేము చెప్పిన ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాం. మీరు వదిలిన అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సెట్ చేస్తున్నాం. 12 ఏళ్ల తర్వాత గ్రూప్ 1 పరీక్ష మేమే నిర్వహించాం. త్వరలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం. 3 నెలలు పరిపాలన చేయగానే ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఇప్పుడే కోడ్ ముగిసింది. హామీలు అమలు చేస్తాం. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీష్ కు లేదు. వాళ్ళ హయాలో గుర్రాలతో ఆశా వర్కర్లను తొక్కించారు. పెద్దపల్లిలో జరిగిన ఘటనపై విచారణ జరుగుతోంది. ఘటన జరగడం దురదృష్టకరం. శాంతి భద్రత విషయంలో మా ప్రభుత్వం సీరియస్ గా ఉంది. మత ఘర్షణల విషయంలో సీరియస్ గా ఉన్నాం. వెనుక ఎవరి హస్తమున్నా ఉక్కుపాదంతో అణచివేస్తాం.